బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం RG3 పరిధిలోని OCP2లో ప్రమాదం జరిగింది. వాటర్ పైప్ లైన్ మరమ్మతు పనులు చేపడుతుండగా ఒక్కసారిగా మట్టి కుప్పకూలింది. దీంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. సమ్మయ్య, రాజు అనే మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కు తరలించారు. మృతులను ఫిట్టర్ నిప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్గా గుర్తించారు. డెడ్ బాడీలను సింగరేణి హాస్పిటల్కు తరలించారు అధికారులు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందన్నారు కార్మిక సంఘాల నాయకులు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపై పెడుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణపై పెట్టడం లేదని ఫైర్ అయ్యారు. సింగరేణి ప్రమాదంపై మరింత సమాచారం సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, ప్రమాదం ఎలా జరిగింది? చంద్రిక, పెద్దపల్లి జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. రామగుండం సింగరేణి ఏరియా RG3 పరిధిలోని OCP2 గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ పైప్ లైన్ మరమ్మతులు పనులు చేపడుతుండగా ఒక్కసారిగా కార్మికులపై మట్టి పిల్లలు కూలడంతో ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్ అనే ఇద్దరు సింగరేణి కార్మికులు మృతి చెందారు. ఈ పనులు మొత్తం నలుగురు చేస్తుండగా ఇద్దరు మట్టిలోనే కూరుకుపోయారు. మరో ఇద్దరు ప్రాణాపాయాలతో బయటపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలై వారిని వైద్య చికిత్స కోసం గోదావరిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను గోదావరి సింగరేణి హాస్పిటల్కి అయితే తరలించారు. క్వారీలోని సౌత్ కోల్ ఏరియాలో సైడ్ వాల్ లోపల పైపు లీకేజీ అరికట్టే పనులు చేపడుతుండగా పక్కనే ఉన్న మట్టి కుప్ప కార్మికులపై ఒక్కసారిగా కూలింది. దీంతో ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్లపై ఒక్కసారిగా మట్టి మొత్తం కూడా పైకప్పు కూలడంతో అక్కడికక్కడే ఊపిరాడక మృతి చెందాడు. సమ్మయ్య, రాజు అనే మరో ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని వైద్య కోసం సింగరేణి ఆసుపత్రికి అయితే తరలించారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం జరిగిందని, ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని కార్మిక సంఘాల నాయకులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి ఏకాదశి పండగ పూట ఈ సింగరేణి కార్మికుల ఇద్దరు మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. సింగరేణి కార్మికుల పట్ల రక్షణ పట్ల శ్రద్ధ చూపాల్సిన అధికారులు ఎలా పట్టించుకోవడం లేదని ఇటు కార్మిక సంఘాల నాయకులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదం గురించి తెలియగానే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేశారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 2 గనిలో పైప్ లైన్ మరమ్మతులు చేస్తుండగా మట్టి పొలంలో విరిగిపడిన ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన విచారకరమని చెప్పేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కూడా విచారణ వ్యక్తం చేసి కార్మికుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఇటు ఎంపీ తెలిపిన పరిస్థితి అయితే నెలకొంది. చంద్రిక. రైట్ సాగర్. ఏరియా 3 OC2లో జరిగిన ప్రమాదంలో సింగరేణి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది. సింగరేణి యాజమాన్యం యొక్క రక్షణ విభాగము నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఫిట్టరు, ఇవాళ విద్యాసాగర్ అని జనరల్ మజ్దూర్ పంపు సెక్షన్కు సంబంధించింది 8 ఇంచెస్ పైప్ లైను, దానికి మధ్యలో ఉన్న రింగులు అరెస్ట్ అయినాయని చెప్పేసి లీకేజ్ అవుతుందని చెప్పేసి మరమ్మతులకు కేటాయించారు. పక్కనే బెంచ్ ఉన్నది. మరి వర్షాకాలం సమీపిస్తున్నది, వర్షం కొడతా ఉన్నది. అయినప్పటికీ కూడా చట్టవిరుద్ధంగా పనులు కేటాయించి ఇలా వాళ్ళ కార్మికుల సావులకు బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. వాళ్ళ DGMS ద్వారా 24 గంటల లోపు వాళ్ళను విచారణ జరిపించి అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది.